అత్యంత పురాతనమైన అరుదైన తాళపత్ర గ్రంథాలలో వశీకరణ శక్తిని పెంపొందించే కొన్ని మూలికల గురించి, వాటి రహస్యాల గురించి చెప్పబడి ఉంది. మంగళవారం కుజహోరలో, కుజహోర అనగా మంగళవారం నాడు ఉదయం 6 గంటల నుండి 7 గంటల సమయంలో ఇంటికి దక్షిణ దిశగా వెళ్లి, దక్షిణ దిశగా పారిన గురువింద వేరు మరియు తెల్లజిల్లేడు వేర్లను సేకరించి ఇంటికి తెచ్చుకుని పాలతో శుద్ధి చేసిన తరువాత సాధకుడు దర్భాసనంపై కూర్చుని తన గోత్రనామాలతో సంకల్పం చదువుకొని కుజగాయత్రి మంత్రమును 1008 సార్లు పఠిస్తూ ఆ మూలికకు షోడశోపచార పూజ చేసి అనంతరము రాగి తాయెత్తులో కాని వెండి తాయెత్తులో కాని ఆ మూలికను బంధించి నల్లటి దారంతో మెడలో కాని చేతికి కాని మొలదారానికి కాని కట్టుకోవలను. ఇట్టి మూలికను ఎవరైతే ధారణ చేస్తారో వారికి సర్వ జన ధన వశీకరణం కలుగుతుందని, ఇటువంటి వారిని చూసినప్పుడు ఎదుటి వ్యక్తి ఒక్క క్షణం స్తంభించి వారిని చూస్తారని, వారి పట్ల ఆకర్షణకు లోనవుతారని తాళపత్ర గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఈ మూలిక అందరూ ధరించకూడదు. జాతకరీత్యా మేష, వృశ్చిక రాశులలో జన్మించిన వారికి మాత్రమే ఈ మూలిక ఫలిస్తుందని శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇతర రాశుల వారికి వేరే విధమైన మూలికలు ధారణ నియమాలు పేర్కొనబడి ఉన్నాయి. వాటి గురించి